అందరికీ నమస్కారం. ముందుగా షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ చాగంటి కోటేశ్వరాలు గారి మాటల్లో ఇప్పుడు మనం రామాయణం యొక్క ఫలశ్రుతి ఏంటో ఇప్పుడు చూద్దామన్నమాట. అసలు రామాయణం వల్ల ఏంటి మనకి యూజ్ అనేది, ఇది ఎప్పటి నుంచో ఉంది, యూజ్ కాదు, ఇది మనం పాటించాల్సిన నియమం మన జీవితంలో. ఎక్కడెక్కడ రామాయణము చెబుతున్నప్పుడు బుద్ధిమంతుడై పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవన్నమాట. ఏ కోరికైనా తీరుతుంది. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు, ఆయా రంగములలో రాణిస్తున్నవారు, సంతానం లేని రజస్వలమైన స్త్రీలు రామాయణాన్ని వింటే వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు. తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కాని వారికి వివాహం జరుగుతుంది. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఎక్కడెక్కడ రామాయణము చెబుతున్నప్పుడు వంశము నిలబడుతుంది. మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది. దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు. ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది. ఎన్నాళ్ళ నుంచో జరగని శుభకార్యాలు కనుక పితృదేవతలు సంతోషిస్తారు. కనుక అందరూ రామాయణాన్ని చదివి ఆనందించండి. ఇది అండి ఈ వీడియోలో మీకు చెప్పింది. వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.